యేసుప్రభువారు ఒక మాట అంటాడు, రేపటి గురించి మీరు చింతించకండి, ఏమో తిందుమో ఏమో తాగుదమో అని మీరు చింతించకండి. ఆకాశ పక్షులు విత్తవు కోయవు, అయినప్పటికీ కూడా వాటి ఆకలి గుర్తెరిగిన దేవుడు చక్కగా వాటిని పోషిస్తున్నాడు కదా. వాటికంటే శ్రేష్టమైన మీకు దేవుడు ఏ సమయంలో ఆహారం పెట్టాలో ఆయనకు తెలియదా? చక్కగా మిమ్మల్ని పోషించగల సమర్థుడు. రేపటి గురించి ఆలోచించకండి అని అన్నాడు. అంటే దేవుని ఎంత పరిపూర్ణమైన విశ్వాసం వచ్చాలో దేవుడు మనల్ని పోషిస్తాడు. ఏ సమయంలో ఎక్కడున్నప్పటికీ కూడా దేవుడు సర్వసమృద్ధిగా ఆహారం ఇస్తాడు, మమ్మల్ని పోషిస్తాడు. గొప్ప విశ్వాసముతో ఉండాలి మనం. అని రేపటి గురించి ఆలోచించద్దు, రేపటి సంగతి దేవుడికి అప్పచెబుదాం అని యేసుప్రభు వారే చక్కగా మనందరికీ బోధిస్తున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, తయారు చేస్తారు కానీ తినేది తక్కువ, ఎక్కువ తయారు చేస్తారు. ఇదేంటని అడిగితే ఈ మాత్రం తినకపోతే ఇంకెందుకు అని అడుగుతారు. తినాలి అంటారు కానీ తినలేరు, అది వ్యర్థంగా పాడు చేస్తారు. కొంతమంది దగ్గర కొద్దిగానే ఉంటుంది అనుకుంటారు, మనం ఇది ఎంతమందికి పెట్టగలుగుతాం, ఇది సరిపోతుందంటావా? ప్రభునందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి ప్రభువుకు ప్రార్థన చేసి పెట్టి ఎంతమంది అయినా తింటారు. అటువంటి బలమైన విశ్వాసం మనలో ఉండాలి. ఎలీషా ప్రవక్త ఒక దినాన్న ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు యావలు కొత్త పంట వచ్చినప్పుడు ఆ యావల పిండితో తయారు చేయబడిన 20 రొట్టెలు ఎలీషా ప్రవక్త దగ్గరికి ఒక ఆయన తీసుకొచ్చాడు. అయ్యా, మీరు దైవ సేవకులు, దేవుని బిడ్డలు కనుక మీకు 20 రొట్టెలు కూడా కానుకగా మీకు ఇస్తున్నాము అని ఆయనకి ఇచ్చి అతను వెళ్ళిన తర్వాత ఎలీషా తన పనివాళ్ళని పిలిచి ఈ 20 రొట్టెలు తీసుకెళ్ళి ఇక్కడ కూర్చున్న జనానందరికీ పంచిపెట్టమని అన్నాడు. వారందరూ భోజనం చేస్తారు, పెట్టమనంటే అతనేమనంటే, ఈ ప్రవక్తల శిష్యులు 100 మంది దగ్గర ఉన్నారు, 100 మందికి 20 రొట్టెలు సరిపోతాయా? ఆలోచించి 20 మందికి 20 రొట్టెలు పట్టుకెళ్ళి 100 మందికి తింటారంటే అది జరిగే పనేనా అన్నాడు. 20 రొట్టెలు 100 మందికి సరిపోదు. 20 రొట్టెలు అంటే 20 మంది తినొచ్చు, కానీ 100 మంది ఎలా తింటారు? ఎక్కడ సరిపోతాయండి? 20 రొట్టెలు పట్టుకొచ్చి 100 మందికి పెట్టమంటున్నాం, వీళ్ళందరూ బాగా తినేవాళ్ళు, చిన్న చిన్న ముక్క ఇచ్చినా కానీ వారికి కడుపు నిండదే అని ఆ ప్రవక్త పనివాడు అంటుంటే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు ఎలీషా. నా శిష్యుడేమో మరి 20 రొట్టెలు 100 మందికి సరిపోవంటున్నాడు ప్రభువా అని అంటే, యెహోవా అన్నారు, వారు తినగా ఇంకా మిగులుతుందని ఎలీషా ప్రవక్తకి దేవుడు సెలవు ఇచ్చాడు. వారు తినగా ఇంకా మిగులుతుందట. ఇది జరుగుతుందా? ఇది జరిగే పనేనా? వాళ్ళు నమ్మకం లేదు. ఏంటి 20 రొట్టెలు 100 మంది తినగా ఇంకా మిగులుతుందా అని ఆశ్చర్యపోయాడు. సరే, ఇతని మాట ఏమంటున్నాడో మనం చూద్దాం, యెహోవా ఎంత గొప్ప కార్యం చేస్తాడో మనము చూద్దాం అని ఆ 20 రొట్టెలు ఆ 100 మందికి పంచినప్పుడు వారు తినగా ఇంకా మిగిలిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు సర్వసమృద్ధిగా ఇవ్వగల సమర్థుడు. మనం విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. పెడతాడా, ఇస్తాడా అనే విశ్వాసం. రేపటికి ఏమవుతుందో, రేపటికి ఎలా బ్రతకాలో, రేపుడు మన బ్రతుకేంటో, రేపుడు కూర ఉంటుందో లేదో, ఉప్పు ఉంటుందో లేదో, బియ్యం ఉంటాయి ఉండవో, పిండి ఉంటుంది ఉండదో అని మనం అనుకుంటాం. కానీ దేవుడు సర్వసమృద్ధిగా నీకు ఇస్తాడు. విశ్వాసం ఉంచాలి, కేవలము విశ్వాసం ఉంచడం నేర్చుకోవాలి. ఆ ప్రవక్త పనివాడు ఆశ్చర్యపోయాడు. ఏంటి 20 రొట్టెలు పట్టుకెళ్ళి 100 మందికి పెట్టగా ఇంకా మిగిలిందా? 20 రొట్టెలు, రొట్టె ఎంత ఉంటుంది, బహుశా ఎంత ఉంటుందేమో, బహుశా అంతే కదా, ఒక 2 అరచేతులు అంత ఎత్తు వెడల్పు ఉంటుంది. ఒక రొట్టె వచ్చి బహుశా 2 తినేస్తారు. పోనీ ఒక్కరు తింటారు, కానీ 2 తింటారు అనుకుందాం. పోనీ ఆ విధంగా చూసిన 20 40 మంది తింటారు. కానీ 20 మందికి భోజనం ఎక్కడి నుంచి పట్టుకొచ్చి పెట్టాలి? దేవుడిని యెహోవా అంటున్నాడు, వారు తినగా ఇంకా మిగులుతుందని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి నువ్వు పెట్టమన్నప్పుడు ఆ 20 రొట్టెలు అందరికీ పంచితే ఇంకా మిగిలిపోయిందంట. దేవునికి స్తోత్రం. ఇంకా మిగిలిస్తాడు దేవుడు. ఎంత ఉన్నా, ఎంతమంది జనాభా ఉన్నా ఇంకా మిగిల్చే దేవుడు. మన యేసయ్య కూడా అలాగే ఒకసారి చేశాడు. ఆయన ఒక పర్వతం మీద కూర్చుని 3 రాత్రి పగళ్ళు దేవుని సువార్తమానం చెప్తుంటే ఆ జనాలందరూ కూడా మైమరిచిపోయారు. యేసుప్రభు యొక్క తీపి కౌరులు చక్కటి సువార్తమానం వింటుంటే నిద్ర వచ్చేస్తుంది అనేటువంటి వాడు కూడా లేచి కూర్చున్నాడు.
3 రాత్రి పగలు వాళ్ళ నిద్రే లేదు, అన్నపానాల గురించి గుర్తే లేదు. పరలోక రాజ్య సంబంధమైన సువార్త మనం ఎత్తుతున్నాడు. అయ్యో ఎంత చక్కగా ఉందండి, మనసంతా నిండిపోతుందని వారు ఆ సువార్త మనం వింటూ వారు తన్మయమైపోయి మర్చిపోయారు, ప్రపంచాన్ని మర్చిపోయి 3 రాత్రి పగలు యేసయ్య దగ్గర కూర్చున్నారు. యేసయ్య జ్ఞాపకం చేసి నేటికి 3 దినాలు అయిందని శిష్యులను పిలిచాడు. దేవునికి స్తోత్రం. అంటే 3 దినాల నుంచి మేము యేసయ్య దగ్గర కూర్చున్నామా? శిష్యులు పిలిచి నేటికి 3 దినాల నుంచి వీరు భోజనం చేయలేదయ్యా, వీరందరికీ ఆ రొట్టెలు పట్టుకొచ్చి పంచిపెట్టండి అంటే శిష్యులందరూ కూడా అంటున్నారు, అయ్యా ఎంతమంది జనాలకు మేము ఎక్కడ రొట్టెలు పట్టుకొచ్చి పెట్టాం, ఎంత డబ్బు పెట్టుకున్నా కానీ మనము ఈ రొట్టెలు పంచిపెట్టలేమయ్యా అని అన్నప్పుడు యేసయ్య అన్నాడు, మరి మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి అన్నాడు. ఎన్ని ఉంటాయా? 5 రొట్టెలు ఉన్నాయి, 2 చిన్న చేపలు ఉన్నాయి. ఎన్ని చిన్న చేపలు? 2. ఎంత చిన్న చేపలు, 5 రొట్టెలు ఇంతే. ఈ 5 రొట్టెలు మరి ఎంతమందికి పంచి పెడతావు? అక్కడ ఉన్నది చూస్తే వేల మీద ఉన్నారు జనాలు. ఆశ్చర్యపోయారు, ఎంతమందికి పెట్టాలో ఏమిటో అని శిష్యులు గాబరపడిపోతుంటే యేసయ్య ఆ రొట్టెలు ఆ చేపలు నా దగ్గర తీసుకురమ్మంటే అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి 5 రొట్టెలు 2 చేపలు, ఏంటి యేసయ్య ఎలాగంటాడేంటి, పట్టుకొచ్చి ఇస్తే ఇప్పుడు ఏం చేస్తాడు, ఎంతమందికి పంచుతాడు, వెర్రోడా అనుకున్నారు. అప్పుడు యేసయ్య ఆ రొట్టెలు చేపలు పెట్టబడిన ఆ బుట్ట ఏదైతుందో అది ఆకాశమునికెత్తి దేవుడికి ప్రార్థన చేస్తాడు. జ్ఞాపకం చేసుకుని, ఆయన ఇంతమంది ప్రజలు ఉన్నారు, నీ ప్రజలందరికీ నీ సమృద్ధిగా ఆహారం పెట్టగల సమర్థుడవు. ఇజ్రాయేల్ ప్రజలందరూ నడుస్తున్నప్పుడు ఇంచుమించు 7 లక్షలు 8 లక్షలు 20 లక్షల మందికి నువ్వు మన్నాను కురిపించి వారు ఆకలితో ఉన్నప్పుడు తృప్తిపరిచిన దేవుడువు. పూరిళ్ళు కురిపించి వారందరికీ కూడా మాంసంతో తృప్తిపరిచిన దేవుడువు. ఎంత చక్కగా పోషించావు. ఈ రోజున వీరందరికీ అన్నం పెట్టాలని మేము అనుకుంటున్నాం, ఆహారం పెట్టాలని అనుకుంటున్నాం. దేవా జ్ఞాపకం చేసుకోమని తండ్రికి ప్రార్థన చేస్తే అంతటా పరలోక రాజ్యం నుంచి దేవుని కృప మహాకృప బుట్టల్లో దిగుతుందంటే ఒక బుట్ట ఎత్తుతున్నారు, ప్రార్థన చేస్తున్నాడు, కిందకి దింపుతున్నాడు, చేపలు రొట్టెలు నింపబడుతున్నాయి, మళ్ళీ కిందకి దింపుతున్నాడు. అవన్నీ శిష్యులకి ఇస్తూ ఉన్నాడు. కానీ శిష్యులందరూ వెళ్ళి అందరినీ కూడా ఆ పచ్చిక గల చోట్ల అందరూ కూర్చుండి 50 మందిగా 100 మంది కానీ పంక్తులుగా కూర్చున్నప్పుడు వారందరికీ ఆ రొట్టెలు విరిచి చేపలు ఇచ్చి వారికి భోజనం పెట్టమని అన్నప్పుడు వారందరూ భోజనం పంచుతూ ఉంటే స్త్రీలు పిల్లల కాక పురుషులు 5,000 మంది తిన్నారట. ఎంతమంది? 5,000 మంది. 200 మందికి భోజనం పెట్టేటప్పటికి మన కాళ్ళు చేతులు లాక్కొచ్చేస్తాయి, అంతే కదా. 300 మందికి భోజనం పెట్టేటప్పటికే అయ్యో ఎక్కడెట్రాలి 20,000 రూపాయలు ఖర్చు అయింది. క్రిస్మస్కి 20,000 ఖర్చు అయింది. చిన్న సంఘం అయితే ఒక 20,000 ఖర్చు అయిందండి. ఒక 1000 మందికి పెట్టాలనుకోండి ఎంత ఖర్చు అవుతుంది? ఒక 50,000 60,000 రూపాయలు కిరాణా సామాను అవుతుంది. వాళ్ళకి భోజనం పెట్టి బయటికి పంపిస్తే కనీసం వద్దంటే 60,000-70,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక 1000 మందికి పెట్టాలంట. ఎంత తక్కువలో తక్కువ పెట్టినా అలాంటిది మరి 5,000 మంది 5,000 మంది పురుషులు తిన్నారంట, స్త్రీలు పిల్లలు కాకుండా. మరి స్త్రీలు పిల్లలు అయితే ఇంకా చాలామంది తింటారు కదా. మరి అంతమందికి దేవుడు సమర్థతతో ఆకాశం నందు ఉన్న దేవునికి ప్రార్థన చేసి ఆ రొట్టెలు బుట్టల నిండా నింపబడినప్పుడు ఆ కృపచేత వారందరినీ తృప్తిపరిచాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, దేవుడికి సమస్తము సాధ్యమే. ఇది సరిపోదని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఎప్పుడు నిండుకుండా వల్ల దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. మనం చాలాసార్లు అనుకుంటుంటాం, లేదా అయిపోయింది, లేదు రేపటికి ఏం చేయాలో, రేపటికి మంచి నూనె అయిపోయింది, రేపటికి కారం అయిపోయింది, రేపటికి ఉప్పు అయిపోయింది అంటూనే ఉన్నాం, మళ్ళీ తెచ్చుకు తింటూనే ఉన్నాం. మరి తెచ్చుకు తినేటప్పుడు అంటాం దేనికి? ఏదో విధంగా తింటున్నాం కదా, వస్తుంది కదా. మరి ఈ మధ్యలో మనం ఏమంటున్నామంటే దేవుని దగ్గర మనం నిట్టూర్పులు ఉడుస్తున్నాం, అయ్యో మాకు ఆహారం పెట్టలేదు అని. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా అంగలారుస్తూ వారి గుడారాలలో సనుక్కుంటున్నప్పుడు ఆ సనుగుడు దేవుడు విన్నాడట. మనం సనుక్కోకూడదంటే ఇవాళ ఇది అయిపోయింది, రేపు ఏం చేయాలో, రేపటి గురించి ఈ రోజున మనం ఆలోచిస్తున్నాడు. దేవుడు ఏమన్నా రేపటి గురించి చింతించకండి, దేవుడు సర్వసమృద్ధికి మిమ్మల్ని పోషిస్తాడు. పిచ్చుకల కంటే కూడా చాలా శ్రేష్టమైన వారు, వాటికే దేవుడు చక్కటి ఆహారాన్ని ఇచ్చి పోషిస్తున్నప్పుడు మిమ్మల్ని పోషించడం వాటికంటే విలువైనటువంటి వారు, విలువైన సంపద. దేవుడు ఎంతో ప్రేమగా మిమ్మల్ని సృష్టించుకున్నాడు. యేసయ్య ఆ రోజున 5,000 మంది పురుషులకు భోజనం పెట్టాడు. ఇంకా వారు తినగా మిగిలినవి 12 గంపలు ఎత్తారట. ఎన్ని చేపలు, ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు, 2 చిన్న చేపలు,
5,000 మంది పురుషులు తినగా, స్త్రీలు పిల్లలు తినగా, ఇంకా మిగిలిన 12 గంపలు ఎత్తారట. 12 గంపలు 12 అపోస్తలులకి సమాధానం చెప్తుంది. దేవునికి స్తోత్రం. 12 అపోస్తలుని సూచిస్తుంది, 12 ఇశ్రాయేలు గోత్రాలని సూచిస్తుంది, 12 నక్షత్రాలని సూచిస్తుంది. దేవునికి స్తోత్రం. వేరొక చోట సువార్త మనం చెప్తుంటే అక్కడ కూడా చాలామంది వచ్చారు, తండోపతండాలుగా వచ్చారు. యేసయ్య కూర్చుని సువార్త మనం చెప్తుంటే మరి ఆ శిష్యులందరూ అన్నారు, ప్రభువా ఇంకా ఎంతసేపు అయ్యానో సువార్త మనం చెప్పేది, ఎంతసేపు నువ్వు బోధిస్తావు వీళ్ళందరికీ? నేను ఉదయం నుంచి ఇక్కడే కూర్చున్నారు వాళ్ళు. ఉదయం నుంచి కూడా ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే కూర్చుని అలాగే చూస్తుంది నీ వంక. నువ్వేం చెప్తున్నావో అది వింటున్నారు. చీకటైపోతుంది అయ్యా, మరి వీరందరినీ ఊళ్ళోకి పంపించేస్తే రొట్టెలు కొనుక్కి తింటారేమో, పంపించేసేయి అని యేసయ్యకి శిష్యులు సలహా ఇచ్చారు. మనం అంటాం కదా, పాస్టర్ గారు వాకింగ్ చెప్తుంటే వీడు గంట చెప్తున్నాడు, 2 గంటలు చెప్తున్నాడు, 10 నిమిషాలు లేట్ అయితే వీడికి పని పాటలేదు, ఇంకో ఊగుతూ ఉంటాడు, వాక్యం వెనకాల వాకింగ్ చెప్తూ ఉంటాడు, ఊగుతూ ఉంటాడు. పాస్టర్ గారు పట్టుకున్నాడంటే వదిలిపెట్టాడు అని పాస్టర్ గారిని తిడతా ఉంటాం కదా. శిష్యులు కూడా అలా కంప్లైంట్ ఇచ్చారు, మా గురుగారికి పని పాటలేదు, ఇంకా ఆత్మాను వాక్యం 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 పరలోక రాజ్యము దేవుడు, పరలోక రాజ్యము దేవుడు అంటున్నాడు. మీరు అలా ఉండండి ఇలా ఉండండి అని చెప్తున్నాడు. వదలట్లేదయ్యా మా యేసయ్యా వదిలిపెట్టు, వాళ్ళందరూ పోయి శుభ్రంగా రొట్టెలు కొలికి తింటారు, వాళ్ళు మూర్చపోతారేమో చూడు, కింద పడిపోతారేమో అని శిష్యులు మాట్లాడుతుంటే, మరి మీరే పెట్టండి భోజనం మీద అన్నాడు. మా దగ్గర ఎక్కడ ఉంది ప్రభు అన్నాడు. మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి అన్నాడు. మా దగ్గర 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు అన్నాడు. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు అని. అవి పట్టండి అని యేసు ప్రభు వారు మళ్ళీ ఆకాశము తట్టు వాటిని చూపి ప్రార్థన చేయగా, మళ్ళీ ఆకాశం నుంచి దేవుని వద్ద నుంచి మహాకృప బుట్టలు దిగుతుంటే, ఆ బుట్టలు నిండిపోతుంటే ఆహారాన్ని మళ్ళీ తన శిష్యులకి ఇచ్చి వారందరినీ పంక్తులుగా కూర్చున్నామని అందరికీ వడ్డించమంటే, స్త్రీలు పిల్లల కాక మళ్ళీ పురుషులు 4,000 మంది తిన్నారట. మళ్ళీ ఎన్ని గంపలు ఎత్తారు? 7 గంపలు ఎత్తారు. దేవునికి స్తోత్రం. 7 రొట్టెలు 7 గంపలకు సమానం అట. అంత చక్కగా దేవుడు వారందరినీ పోషించాడు. స్త్రీలు పిల్లలు తింటే మరి ఇంకెంతమంది తింటారు కదండి? ఎంతమంది తింటారు ఆలోచించారు. అంత గొప్ప కృప దేవుడు మరి భూమి మీద ఉన్న మనుషులకి అందరికీ కూడా పంచాడు. ఆ కృపను పంచిన దేవుడు చెప్తున్నాడు, రేపటి గురించి నువ్వు చింతించు. రేపేమై ఉన్నదో ఎవరికి తెలీదు, మాకు తప్ప. రేపు ఏం జరుగుతుందో నాకు తప్ప మీకు ఏమీ తెలీదు. రేపు పోషించేవాడు నేను, నా మీద నమ్మకం లేదా? ఉంటుందా లేదా? ఒక చంటి పిల్లాడు ఉదయాన్నే ఇంటికి వచ్చేస్తాడు, అమ్మ అన్నం పెట్టి అంటాడు. వాడికి ఒక నమ్మకం, మా అమ్మ అన్నం పెడుతుందని. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాగొస్తుందో వాడికి తెలియదు. మా నాన్న పని చేసి పట్టుకొచ్చాడా, లేకపోతే మా అమ్మ పాచి పని చేసి పట్టుకొచ్చిందా, లేకపోతే వీళ్ళ దగ్గర మరి గిన్నె పట్టుకెళ్ళి అడుక్కు పట్టుకొచ్చి పెట్టిందా, వాడికి అనవసరం. ఇంటికి వెళ్తే మా అమ్మ అన్నం పెడుతుంది, అదే తెలుసు వాడికి. అమ్మ అన్నం పెట్టి అంటాడు. తల్లి ఏం చేస్తుంది, ఎక్కడికి తన దగ్గర లేకపోతే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర భిక్షమెత్తుకొచ్చినా సరే ప్రేమ చొప్పున తన పిల్లలకు అన్నం పెడుతుంది. కేవలం విశ్వాసం, చంటి పిల్లడు కొన్న విశ్వాసం మనలో ఉండాలి, అంతే కదా. మీరు ఈ చంటి పిల్లలను పోలి ఉంటేనే తప్ప, ఈ చంటి పిల్లలను పోలి మారు మనసు పొందితేనే తప్ప మీరు పరలోక రాజ్యం చేరలేరని దేవుని చెప్తున్నాడు. అంత గొప్ప విశ్వాసం మనలో ఉండాలి కదండి. మరి తండ్రి ఏమనుకుంటాడు, పిల్లలకు అన్నం పెట్టాలనుకుంటాడు. ఉదయం లేవాలి, పొద్దున్న లేచి పనికి వెళ్ళాలి, పనికి వెళ్ళి డబ్బులు సంపాదించాలి, సాయంత్రానికి బియ్యం అయిపోయినాయి అంటే పిల్లలు మాడిపోతారు, వారికి మంచి కూర తేవాలి. తండ్రి ఎంత కష్టపడతాడు, బయటికి వెళ్ళి ఎండలో పని చేస్తాడు, ఎండనక కొండనక పని చేసి కష్టపడి రెక్కల కష్టార్జితంతో ఇంటికి పప్పు, ఉప్పు, బెల్లం, పంచదార, పాలు అన్నీ పట్టుకొని సర్వసమృద్ధికి ఇంట్లో పెడతాడు. తన తండ్రికి బాధ్యత ఉంది, ఎందుకంటే కుటుంబాన్ని పోషించాలనే బాధ్యత తండ్రికి ఉంటుంది. కాబట్టి తండ్రి ఎంత కష్టపడతాడో అంతా కూడా కుటుంబం కోసమే. ఎక్కడి నుంచి తెస్తాడు, ఎలా తెస్తాడు అనేది పిల్లలకి అనవసరం. పిల్లలు అడిగేది కేవలం నాకు అన్నం పెట్టు, అంతే. అంతే కదా. మనం కూడా అలాగ ఉండాలి. ఎలా ఉండాలండి? నా తండ్రి నాకు అన్నం పెడతాడు, నా తండ్రి నన్ను పోషిస్తాడు, రేపటి గురించి వదిలేయి. అది లేదు ఇది లేదని ఈ రోజు నుంచే మూలుకోకూడదు. రేపటి సంగతి రేపటి సంగతి దేవుడు చూసుకుంటాడు. ఈ వేళ సంగతి గడవని, ఈ వేళ సంగతి దేవుడు చక్కగా గడుపుతున్నాడు కదా. ఏ రోజునన్నా మనం పస్తులు పడుకున్నామా?
ఏ రోజునన్నా పస్తులు పడుకున్నామా? ఏ రోజన్నా ఆకలితో మనం బాధపడ్డామా? కావాలని మనం తినకుండా పడుకున్న రోజులు కొన్ని ఉన్నాయి, అన్నం ఉన్నప్పటికీ కూడా. కానీ అన్నీ ఏమీ లేకుండా మాత్రం పస్తులు పడుకున్న రోజు ఏ రోజు లేదు. ప్రతిరోజు దేవుని పోషించాడు, ప్రతిరోజు దేవుడు మనందరినీ కూడా బలపరుస్తున్నాడు, ప్రతిరోజు అన్నం పెడుతూనే ఉన్నాడు. నీ గుప్పిలి వంక సమస్త జీవరాశులు చూచుచున్నవి అన్నాడు. ఎవరి గుప్పిలి వంక? దేవుని గుప్పిలి వంక సమస్తమైన జీవరాశులు చూస్తున్నవి. ఈ గుప్పులు ఎప్పుడు పుత్తాడా ప్రభు? ఎప్పుడు వెదజల్లుతాడా భూమి మీద ప్రతి జీవికి ఆహారం దొరుకుతుందని ప్రతి జీవి కన్నులారా దేవుని యొక్క గుప్పులి వంక చూస్తూ ఉన్నాయట. ప్రియా దేవుని బిడ్డలారా, మనము విశ్వాసంతో ఉండాలి. యేసయ్య చేసిన అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు భూమి మీద ప్రపంచంలో ఏ ఒక్కడు కూడా చేయలేరు. అటువంటి అద్భుతమైన కార్యాలు చేసి చాలామందికి భోజనాలు పెట్టాడు. అవిశ్వాసంతో మనం ఉండకూడదండి. ఎలీషా ప్రవక్త దగ్గర పనిచేసి ఆ పనివాడు అవిశ్వాసానికి పోయాడు. అనుకున్నాడు 100 మందికి 20 రొట్టెలు సరిపోతాయా అనుకున్నాడు. సరిపోతాయంటే సరిపోతాయి, సరిపోవంటే సరిపోతాయి అని ఎప్పుడు అనుకుంటామంటే యేసు ప్రభు ఉన్నాళ్ళే సరిపోతాయి అనుకోవాలి. యేసయ్య సర్వసమృద్ధిగా పోషిస్తాడని నమ్మకం, విశ్వాసం ఎలీషా ప్రవక్తకు ఉంది. ఎలీషా ప్రవక్త ప్రార్థన చేసాడు, ప్రభువా మరి ఇక్కడున్న 100 మందికి 20 రొట్టెలు పంచాలి, మా దగ్గర అవే ఉన్నాయి, నిశ్చితం అని ప్రార్థన చేస్తే, ఎలీషా వారందరికీ వడ్డించమను, వారు తినక ఇంకా మిగులుతుంది అన్నాడు. నిజంగా మిగిలిందంట. ఇప్పుడు ఆశ్చర్యపోయాడు. 20 రొట్టెలు పట్టుకెళ్ళి 100 మందికి పంచింది, ఇంకా మిగిలటమ్మా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచక 5,000 మంది తినగా 12 గంపలు ఎత్తటమ్మా. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు పంచగా 4,000 మంది తిని మళ్ళీ 7 గంపలు మిగలటమ్మా. ఇది ఆశ్చర్యం కదా? ఎవరి వల్ల అవుతుందా? ఎవరైనా చేయగలుగుతారు ప్రపంచంలో? ఏ ఒక్కని వల్ల కాదు. మన అవిశ్వాసంలో నిలిపోయి ఎప్పుడు కూడా సనుక్కోకూడదండి. ఇజ్రాయెల్ ప్రజలు చాలాసార్లు దేవుని పట్ల సనుక్కున్నారు. మేము తినడానికి ఏమీ లేదే, నీళ్లు లేవు, ఆహారం లేదు. చక్కగా మరి ఇజ్రాయెల్ దేశం ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారికి మాకు ఇచ్చిన చేపలు, కీరకాయలు, కూరగాయలు, మాంసము, తెల్లగడ్డలు ఇవన్నీ తిన్నామే, అయ్యో మమ్మల్ని చంపడానికి అరణ్య ప్రాంతానికి తీసుకొచ్చారు, అవన్నీ మాకు గుర్తుకొస్తున్నాయి అని వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారంట. దేవుడు అక్కడ చేసిన మహిమ వీళ్ళు గుర్తుకు రాలేదు. దేవుడు వారిని విడిపించడం కోసం చేసిన అద్భుతాలు గుర్తుకు రాలేదు. దేవుడు వారిని నడిపించిన విధానం వారికి గుర్తుకు రాలేదు. దేవుడు చూపించిన మహాకృప వారికి గుర్తుకు రాలేదు. దేవుడు చేసిన అద్భుతాలు ఏవి గుర్తుకు రాలేదు. కేవలం ఇవి గుర్తుకొచ్చినాయి. అరణ్య ప్రాంతాల్లోకి వచ్చాక కీరకాయలు, దోసకాయలు, తెల్లుల్లిపాయలు, మాంసము, చేపలు అవన్నీ గుర్తుకొచ్చాయట. లోక సంబంధమైనటువంటి వారు అలాగ ఆలోచిస్తారు. లోక సంబంధమైన వాటి కోసమే వేడిస్తుంటారు. లోక సంబంధమైన వాటిని తినాలని ఆశపడుతుంటారు. ఆ లోక సంబంధమైన వాటి రేపు దొరుకుతాయో దొరకవు అనుకుంటారు. శోధిస్తున్న పరిపరి విధాలు శోధిస్తుంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, మన అట్టి రీతిగా మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? ప్రభువు ఉన్నాడు, ప్రభువు నన్ను పోషిస్తాడు, సమస్త జీవరాశులతో పాటుగా నన్ను కూడా చేశాడు కదా. నన్ను ప్రియమైన దేవుడు నన్ను ఎంతో ప్రేమగా సృష్టించాడు కదా. సృష్టించిన దేవుడికి మరి నేను ఆకలితో ఉంటానని తెలీదా? నన్ను పోషించాలని ఆయనకి తెలీదా? మన పిల్లలు ఉంటే మన పిల్లలకు అన్నం పెట్టాలని మనకు తెలీదా? తండ్రికి తెలియదా? సంపాదించుకొస్తేనే కానీ నా పిల్లల ఆకలి తీరదని తండ్రికి తెలీదా? మన కేవలము మానవులమైన మనమే మన పిల్లల పట్ల ఎంత శ్రద్ధ చూపించి కష్టము నష్టము కష్టపడి పని చేసుకొచ్చి వారి కడుపు నింపుతున్నాము కదా. మరి పరమ తండ్రి అయిన దేవుడు ఎంత గొప్పగా మనల్ని సృష్టించి ప్రేమించిన దేవుడు మనకు అన్నం పెట్టడా అంటారా? దేవునికి స్తోత్రం. రేపటి సంగతి రేపటిది. చిన్నపిల్లలు ఏమనుకుంటారండి? ఇంటికి వెళ్తే మా అమ్మ అన్నం పెడుతుంది కదా, అది విశ్వాసం. రేపు మా దేవుడు మమ్మల్ని పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. అంతే అనుకోవాలి. మనం ఏమన్నా ఏమి లేకపోయినా దేవుడు మనతో ఉన్నాడండి. ఆకలితో ఉంచుడు. నేను ఈ మాట ఎందుకు చెప్తాను? కొన్ని సందర్భాల్లో ఇంట్లో సరుకు అయిపోయినప్పుడు, సామాన్ అయిపోయినప్పుడు మనం విసుక్కుని ఏం చేస్తామంటే దేవుడు ఎంతకాలం చక్కగా పోషించలేదు అన్నట్లుగా మనం దేవుడిని శోధించడానికి తెగబడతాం, సనుక్కుంటాం. అది దేవుడికి నచ్చదు. నేను ఎంత చక్కగా పోషిస్తున్నాను, బలపరుస్తున్నాను. అయితే ఎంతగా వీరిని బలపరిచినప్పటికీ కూడా ఇంకా నన్ను శోధిస్తూనే ఉన్నారని దేవుడు
మరి మన కోసం పశ్చాత్తాపడేటట్లుగా మనం ఆయన శోధించకూడదండి. ప్రియా దేవుని బిడ్డలారా, మనందరము కూడా మరి యేసయ్య చేస్తున్న అద్భుతమైన కార్యాలు చూస్తున్న వారము. యేసయ్య ఏ స్థితిలో ఉన్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుంచి తీసుకొచ్చి దేవుడు ఈ రోజున అద్భుతంగా నిలబెట్టాడు. ఏ స్థితిలో బ్రతికామో, ఏ స్థితిలో ఏం తిన్నామో, ఏ స్థితిలో ఏమి కట్టామో, ఏ పరిస్థితిలో జీవించామో అవన్నీ మనం గుర్తు తెచ్చుకుంటే ఈ రోజునున్న స్థితిగతికి పాత జీవితానికి మనం దగ్గరగా పోలికలు చూసుకుంటే ఆ రోజు కంటే ఈ రోజు స్థితిగతులు చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా దేవుడు మార్చేస్తాడు. ఈ రోజున మన జీవితాలు అద్భుతంగా కట్టారు దేవుడు, ఆశ్చర్యకరంగా మార్చేస్తాడు. కాబట్టి మనందరినీ కూడా సర్వసమృద్ధిలో నిలబెట్టిన దేవుని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా.